హైదరాబాద్ కూకట్పల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన నల్ల చెరువు మరోసారి జీవం పొందింది. ఒకప్పుడు గ్రామానికి తాగునీరు, వ్యవసాయానికి జీవాధారంగా నిలిచిన ఈ చెరువు గత దశాబ్ద కాలంగా మురుగునీరు, చెత్తతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురైంది. అయితే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా హైడ్రా పర్యవేక్షణలో నల్ల చెరువును పూర్తిగా శుద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చింది. చెరువు చుట్టూ అందమైన పార్కు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో స్థానికులకు విశ్రాంతి, వ్యాయామానికి కొత్త స్థలం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బందీ రమేష్ స్థానికులతో మాట్లాడారు. ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేస్తామని నాయకులు తెలిపారు.